చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన తొంట సావిత్రి గత 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడం జరిగింది. కుటుంబ పరిస్థితులను గ్రామస్తులతో మాట్లాడి విషయం తెలుసుకున్న లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ నేడు ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి కొంత ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. మృతురాలు సావిత్రికి భర్త దుర్గయ్య, కుమారుడు బాబు, కూతురు భవానీలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబం కుమారుడు బాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. దుర్గయ్య వ్యవసాయ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులు అందజేసిన డాక్టర్ మోహన్ నాయక్ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయనకు మరింత సేవ చేసే విధంగా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తూ మరిన్ని సేవలు పేదవారికి అందే విధంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ గౌడ్, దుర్గపతి, మహేందర్, నిమ్మగల్ల మల్లేశం, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మన వల్ల ఏది మనం చేస్తాం. సార్ కూడా డాక్టర్ ఉండు, ఇట్లా గరీబ్ వాళ్ళకు ఇట్లా ఆపదున్న వాళ్ళకు సార్ వచ్చిన కాడికి ఒక 5 రూపాయలు ఇచ్చి సామాన్ ఇచ్చిపోతున్నాడు. అని ఆయన మానవత్వం సేవ చేయడానికి వచ్చిందంటే లేని వాళ్ళకి చేయలేదు, ఉన్న వాళ్ళకి చేసేం లాభం. ఇక నేను మళ్ళీ ఇంకో పెళ్లి అటు అటు నేడు లీలా గ్రూపు సంస్థ చైర్మన్ మోహన్ నాయక్ గారు మరి సూరారంలో మొన్న శివరాత్రి రోజు జరిగినటువంటి ప్రమాదవశాత్తును తెలుసుకొని ఆయన స్పందించి వారి యొక్క కుటుంబానికి తొంట సావిత్రి మరియు వైఫ్ ఆఫ్ దుర్గయ్య వారి పిల్లలు భవానీ, బాబు గారులను పరామర్శించడానికి వచ్చి వాళ్లకు ఆర్థిక సాయంగా 5,000 రూపాయలు మరియు బియ్యము తదితర సామాన్లు, వంట సామాన్లు మరియు అన్ని విధాలుగా వారికి అందించి ఆయన వారికి సహాయం చేసినాడు. అందుకు గాను మా గ్రామం తరపు నుంచి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆ మోహన్ నాయక్ గారు ఆయురారోగ్యంగా ఉంటూ మరి ఇంక ఇలాంటి ఎంతో పేదలకు సహాయం చేయాలని కోరుతూ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. రెడ్డి అవుతాను రెడ్డిగా వస్తలేను ఆల్రెడీ